బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకి బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో మరింతగా ఈ అల్పపీడనం బలపడే అవకాశం కనబడుతుందట. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. తెలంగాణలో 2 రోజుల పాటుగా కుండపోత వానలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. తెలంగాణలోని 13 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో 5 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 9 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తీరం వెంబడి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందట. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప మీరు ప్రమాదంలో నెట్టివేయబడే విధంగా బయటకు కూడా రావద్దు అని చెప్పి సూచన చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటువైపుగా ప్రభుత్వం కూడా వాతావరణ శాఖ అధికారులకి అనుగుణంగా వ్యవహరిస్తోంది. సో బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం రాబోయేటువంటి 24 గంటల్లో మరింతగా బలపడిపోయి దీని ప్రభావంతో 2 రోజుల పాటుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయట. ఏపీలో 5 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయట. సో ఇటు ఏపీలో 4 జిల్లాలకి, తెలంగాణలోని 13 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఆ తర్వాత ఏపీలో మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో వాతావరణ శాఖ అధికారితో మా శిల్ప ఫేస్ టు ఫేస్లో మాట్లాడారు. మరేం మాట్లాడారో చూద్దాం. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఈ వర్ష ప్రభావం ఎన్ని రోజుల వరకు రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మరోసారి వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా వర్షంతోనే ఇబ్బందులు పడుతూ మరోసారి జారీ చేశారు. ఎంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎన్ని రోజుల వరకు ఉంటుంది? వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి నుంచి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది యాక్చువల్గా అయితే రేపటికి అల్పపీడనంగా మారుతుందని భావించాము. అయితే ఈరోజు మనకి ఫ్రెష్గా అందిన డేటా ప్రకారం అది మరింత ముందుకు జరిగి ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రాంతంలో గ్యాంగెటిక్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతంలో ఉన్న మరొక ద్రోణితోటి మెర్జ్ అయిపోయినట్టుగా మనకి సూచనలు అందుతున్నాయి. దీనివల్ల మనకి మొదట అనుకున్నంత ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం లేదు. అయితే నార్త్ తెలంగాణలో కొన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్, అలాగే మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని ఒక 2-3 జిల్లాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మేఘావృతమై ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అండ్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు మేఘావృతమై ఉండి కొద్దిగా లైట్ టు మోడరేట్ రెయిన్ వరకే అవకాశం ఉంది. అక్కడక్కడ సాయంత్రం సమయంలో 1 or 2 ప్లేసెస్ కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్, అది కూడా 10 to 15 minutes పాసింగ్ షవర్స్ లాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఈ రోజు రేపు ఉంటుంది. అంటే ఎన్ని జిల్లాలకు అలర్ట్స్ ఇస్తున్నారు? ఏం అలర్ట్స్? ఇప్పుడు మనం ముందుగా అనుకున్న దాని ప్రకారం యాక్చువల్లో నార్త్ ఈస్ట్ జిల్లాలు, అలాగే నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షం పడవలసి ఉన్నది. అయితే ఇది ప్రస్తుతం తాజాగా అందిన మనకి ఈ అబ్జర్వేషనల్ డేటా ప్రకారం ఇది బంగ్లాదేశ్ వైపు మూవ్ అయిపోయినందున ఓన్లీ నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, అలాగే ఈశాన్య తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల ఈ రోజు రేపు పడే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఏమైనా ఫ్లడ్ అలర్ట్స్ ఏమైనా జారీ చేస్తున్నారా? అంత స్థాయిలో ఉండే అవకాశం ఉందా? అంత స్థాయిలో ఉండే అవకాశం లేదండి. ఇది రేపటికి మరింత ముందుకి మూవ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు కొద్ది చోట్ల మాత్రమే భారీ వర్షము, 1-2 చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పించి క్రితం వారంలో లాగా మనకి ఆ స్థాయిలో వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. సార్, ఆగస్టు నెలలోకి వచ్చేసరికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కూడా అంచనాలకు మించి ఏమైనా ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెల ఫలితాలు కూడా నిన్నటికి మన ఐఎండీ సెంట్రల్ విభాగం నుంచి రిలీజ్ అయ్యాయండి. దీని ప్రకారం కూడా మనకి సెప్టెంబర్లో కూడా మనకి సాధారణ వర్షపాతం కంతా ఈ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణలో చాలా జిల్లాల్లో మనకి నార్మల్ కంటే ఎక్కువ వర్షపాతం ఉండేది. సిటీ మన సెంట్రల్ ప్రాంతం, సెంట్రల్ జిల్లాల్లో సిటీలోని 3 జిల్లాలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ జిల్లాల్లో మనకి నార్మల్, కొన్ని చోట్ల కొద్దిగా నార్మల్ దాటి
ఉండే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మనం మాన్సూన్ను పాజిటివ్గా ముగించబోతున్నాం. అంటే రాష్ట్రంలో ఇంకెక్కడైనా వర్షపాతం లోటు అనేది ఇంకా కనిపిస్తుందా, రికవర్ అయిందా? మనకి ఇంకా నిర్మల్ జిల్లాలో 27% లోటు ఉందండి. ఎందుకంటే నిర్మల్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ వర్షపాతం, నార్మల్ వర్షపాతమే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఈసారి ఒక 40-45 రోజులు గ్యాప్ వచ్చినందువల్ల మనకి అతి భారీ వర్షాలు పడినప్పటికీ ఇంకా నిర్మల్ జిల్లాలోనూ అట్లాగే నల్గొండ జిల్లాలో కూడా లోటు ఉంది. కొంచెం నిర్మల్ జిల్లాలో అత్యధికంగా లోటు, ఇంకా 27% లోటు ఉంది. మనకి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలో కూడా 15% లోటు ఉంది. అయితే ఐఎండి గణాంకాల ప్రకారం -20 to +20 పాజిటివ్ కింద, నార్మల్ కింద పరిగణిస్తాము. ఇది -27 ఉన్నది ఒక్క నిర్మల్ ఒకటే మనకి డెఫిషియెంట్ కింద వస్తుంది. మిగిలిన మనకి సౌత్ తెలంగాణలోని జిల్లాలన్నీ ఎక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ తెలంగాణ జిల్లాలో నార్మల్స్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ఈసారి పడిన వర్షాల వల్ల మహబూబ్ నగరు, ఈ ఇది జోగులాంబ గద్వాలు, వనపర్తి ఈ ప్రాంతంలో అంతా, నారాయణపేట ఈ ప్రాంతంలో అంతా మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ 50 to 60% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కదా, అదేమైనా మళ్ళీ అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది? అది ఎంత ఎత్తులో కొనసాగుతుంది ప్రస్తుతం? ఈ ఉపరితల ఆవర్తనం అసలు మొదటి నుంచి హైట్ కూడా తక్కువే ఉందండి. 1.5 కిలోమీటర్స్ ఉంది. అయితే ఈ రోజుకి దాని పరిస్థితి కరెక్ట్గా అది ఎత్తు పెరిగి అల్పపీడనంగా రేపటికి మారినట్టయితే మరింత విస్తృతంగా వర్షాలు పడవలసి ఉంది. అయితే అది ప్రస్తుతం అదే స్థాయిలో వెళ్ళి మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్న మరొక ద్రోణిలో కలిసిపోయింది. సో రాగల 2 రోజుల్లో దాని ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా లైట్ టు మోడరేట్ ట్రెండ్స్ ఉంటాయి. లైట్ టు మోడరేట్ ఒక ఓన్లీ మన నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణలోని 1-2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మనకి సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్